వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదర్నగర్ గ్రామంలో గత 3 రోజులుగా రెక్కీ నిర్వహించిన సుధీర్ అనే బీటెక్ విద్యార్థి. ఫ్రీ బస్సులో గొడవ చేసిన మహిళలపై కేసు నమోదు. కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలో ట్విస్ట్. కాంగ్రెస్ భవన్లో జరుగుతున్న తెలంగాణ టీపీసీసీ జనహిత పాదయాత్ర ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం. యూరియా కొరతపై పెద్దపల్లి ఎమ్మెల్యే మీడియా సమావేశం. ఇక వివరాలకు వెళ్తే, రామగుండం మున్సిపల్ కార్యాలయం ముందు పారిశుద్ధ్యం పనుల నిర్వహణలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జాయింట్ కలెక్టర్ అరుణశ్రీ మేడంకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, ఉమ్మడి జిల్లా కమిటీ నాయకులు ఈసంపల్లి రాజేందర్ హాజరై మాట్లాడారు. పురపాలక సంఘం కార్యాలయం ముందు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. రామగుండం పురపాలక సంఘ పరిధిలో ఉన్నటువంటి 50 డివిజన్లలో నెలకొన్నటువంటి శానిటైజర్ను వెంటనే కొనసాగించాలి, మెరుగుపరచాలి, పేరుకుపోయిన చెత్త చెదారాన్ని వెంటనే తొలగించాలని అదనపు కలెక్టర్గా ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి ఈ ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి అరుణశ్రీ గారికి విన్నవించుకునేందుకు ఈ ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. 50 డివిజన్లలో తక్షణమే దోమ మందును కొట్టించాలి. అదేవిధంగా ఫాగింగ్ మిషన్లను వెంటనే 50 డివిజన్లలో కూడా తిప్పాలనేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 50 డివిజన్లలో బ్లీచింగ్ పౌడర్ని చేయాలి, దోమలను అరికట్టాలి. దోమలు లేకుండా ఈ విష జ్వరాలు రాకుండా అరికట్టాల్సినటువంటి బాధ్యత కూడా రామగుండం పురపాలక సంఘం పైన ఉన్నది. ఇప్పటి వరకు ఆ విధంగా చర్యలు తీసుకోలేదు. జాయింట్ కలెక్టర్ ఇప్పటికైనా కూడా 50 డివిజన్లలో నెలకొన్నటువంటి చెత్త చెదారాన్ని తొలగించేటువంటి విధంగా తక్షణ చర్యలు చేపట్టాలనేసి సిపిఎంఎల్ మాస్ లైన్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. తాగునీరు కూడా సక్రమంగా అందించడం లేదు. శుద్ధి చేసినటువంటి నీటిని అందించకపోవడం మూలంగా రామగుండం 50 డివిజన్లలో అనేక విష జ్వరాలు ప్రబలుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ గారు తక్షణమే ఇక్కడ సమీక్షా సమావేశం నిర్వహించాలి. ఈ 50 డివిజన్లలో నెలకొన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించేటువంటి విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలనేసి సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. రామగుండం మున్సిపల్ ఏరియాలో పారిశుద్ధం కుంటుపడింది. పారిశుద్ధం కుంటుపడి ప్రజలకు వైరల్ జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా జ్వరాలతోని బాధపడుతున్నారు. కావున పారిశుద్ధ విభాగ కార్మికులతోని అదనంగా మనసులో పెట్టైనా కూడా మున్సిపల్ కమిషనరు ఈ యొక్క పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచాలని, అలాగే పందులు, కుక్కల వలన కూడా ఈ యొక్క జబ్బులు రావడానికి కారణమవుతున్నాయి. అట్లాగే కుక్కలు అయితే మనుషులను గడిచి మనుషులను మొత్తం చంపేస్తున్నాయి. కాబట్టి కుక్కలను, పందులను మన ఇండ్ల దగ్గర కానీ పరిసర ప్రాంతాలు కానీ రాకూడదు. సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత తరపున ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. కంపల్సరీ మున్సిపల్ కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలని, ఈ యొక్క పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. మేడారం జాతరకు 150 కోట్లు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క మరియు కొండ సూర్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్. జనవరి మాసంలో ప్రారంభం అయ్యే
మేడారం జాతర కొరకు నిధులు మంజూరు. శుక్రవారం అనగా ఈ రోజున ములుగు జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్ విచ్చేసి మేడారం జాతరకు 150 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క మరియు కొండ సురేఖకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పైడకుల అశోక్ మాట్లాడారు. ఆగరాదే ఒక్క నిమిషం ఇప్పుడు వద్దు. ఆగరాదే ఒక్క నిమిషం ఇప్పుడు వద్దు. 28వ తారీఖు నుంచి 31 వరకు జరగబోయే సమ్మక్క సారలమ్మల జాతరకు గతంలో కని విని ఎరగని విధంగా శాశ్వత నిర్మాణాల కోసం ప్రభుత్వం 152 కోట్ల 96 లక్షల రూపాయలను చాలా పెద్ద ఎత్తున నిధులను ఆ నిధులను తీసుకురావడంలో మన మంత్రి గారు ఎంతో కృషి చేసి మన జిల్లా అభివృద్ధి కోసము మన సమ్మక్క సారలమ్మలైన వనదేవతల అక్కడ తెలియజేయడానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి సంతోషాన్ని మరొకసారి తెలియజేస్తున్నారు. ములుగు జిల్లా కని ఎరగని రీతిలో అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తున్నది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నాగాలపురం గ్రామ శివారు నుండి సుంకులమ్మ గుడి వరకు నిర్వహించిన వర్షాకాల పరిశుభ్రత అనే థీమ్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. అనంతరం సుంకులమ్మ గుడి ప్రాంగణంలో మొక్కలు నాటి అక్కడే ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తదితరులు.
త్రైత్ర సిద్ధాంత ప్రబోధ సేవ సమితి హిందూ జ్ఞాన వేదిక జమ్మికుంట ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వడ్డపల్లి వెంకటేశ్వర కాలనీలో శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని ప్రతి ఏటా శ్రీకృష్ణ ప్రతిమను కొలువు తీర్చి 6 రోజులు నిత్య పూజలు చేసి శ్రీకృష్ణ స్వామి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు వెంకటాచార్యులు తెలిపారు. భక్తులు కోలాటలతో సన్నాహాలతో భగవద్గీత శ్లోక నినాదాలతో జయ జయ ధ్వనాల మధ్య శ్రీకృష్ణ స్వామి పల్లకిని ఊరేగించారు. శ్రీకృష్ణ ప్రతిమ పల్లకిని కాజుపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, 56వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరంగి సునీల్ పల్లకి సేవలో పాల్గొన్నారు అని వెంకటాచార్యులు పేర్కొన్నారు. శ్రీకృష్ణ ప్రతిమ ఊరేగింపుకు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అంటే ద్రవ్య యజ్ఞం చేస్తే గానీ జ్ఞాన యజ్ఞం చేయాలి. ఎందుకంటే సర్వ జీవరాశుల్లో నకశిక పర్యంతం వ్యాపించిన వాడెవరు? ఆత్మ. ఆత్మకు శక్తిని చేకూర్చినటువంటి పరమాత్మ ఇచ్చినటువంటి ఔషధం అంటే ఆహారం. జీవనం అయిన నువ్వు ఏంటంటే ఆహార రూపంలో ఆత్మ కనిపించడం. నువ్వు సమయానికి ఆహారాన్ని అందిస్తే ఆయన నీకు దేవుని జ్ఞానాన్ని బుద్ధికి అందిస్తాడు. ఆహారాన్ని లేకుండా నీ శరీరాన్ని వదిలేసినప్పుడు నీ శరీరము అవయవ చూడండి, 2 పూటలు అందరికీ ప్రపంచ నలుమూలల్లో ఇదే విధంగా జరుపుకుంటున్నారు. అంతటి గొప్ప అవకాశం వచ్చినటువంటి నా తండ్రి గారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఒకసారి నా తండ్రి గారికి చప్పట్లు కొట్టండి. తండ్రి ఈ సిద్ధాంతాన్ని, ఈ జ్ఞానాన్ని ఇక్కడున్న జ్ఞానులందరికీ ప్రతి మండపం వెనుక భోజన కార్యక్రమాలు ఉంటాయి. మెల్లగా వెళ్ళి భోజనం చేసి పల్లకి దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాము. శశి వాటర్ ట్యాంకర్ ముందు పెట్టండి. వాటర్ ట్యాంకర్ ముందు, తర్వాత రథము, తర్వాత డీజే బాక్స్. జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ, జై కృష్ణ. కాలనీ వాసులు త్వరగా రావాలని స్వామివారి పల్లకి సేవ. జయ శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర వారి దివ్య పాదపద్మములకు సాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ స్వామివారి శుభ ఆశీస్సులతో త్రైత సిద్ధాంతం హిందూ జ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గత 16వ తారీఖు నుండి 6 రోజుల పాటు ఈ రోజు వరకు నిర్వహించడం జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 4 నందు విజయవంతంగా ముగించడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద కార్యక్రమము మరియు 1:30 శ్రీకృష్ణ పరమాత్మల వారు పల్లకి ఊరేగింపు ద్వారా వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 4 నందు పల్లకి ఊరేగింపు ద్వారా వీధుల్లోకి రానున్నారు. కావున భక్తులందరూ ఆ స్వామివారి దేవాది దేవుని స్వాగతిస్తూ పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని, తోయాన్ని సమర్పించుకొని స్వామివారి జ్ఞాన కటాక్షాలు పొందాలని కోరుకుంటూ ఈ జన్మాష్టమి వేడుకలు ఇక్కడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 225 ప్రాంతాలకు పైగా ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు త్రైత సిద్ధాంతం వారి తరఫున నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ హన్మకొండలో 6 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో 11 రోజులు, 9 రోజులు, 10 రోజులు ఈ విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ త్రైత సిద్ధాంతం తరపున దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మల వారి నిజ భావాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని భగవద్గీత గ్రంథము ఇంటింటా ఉండాలని, భగవద్గీత యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో హిందూ జ్ఞాన వేదిక త్రైత సిద్ధాంతం వారు ఈ విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ దేవాది దేవుని జ్ఞాన కటాక్షాలు పొందాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురు. నా పేరు వెంకటాచార్యులు, హిందూ జ్ఞాన వేదిక జమ్మికుంట శాఖ అధ్యక్షులు. ఇక్కడ మా జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ త్రైత సిద్ధాంత తరపున
ఈ కృష్ణాష్టమి వేడుక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇలాకాలో వైద్యుల నిర్లక్ష్యం, గర్భిణీ మహిళను దూషిస్తూ వైద్యం చేయడానికి నిరాకరించిన గైనకాలజిస్ట్ అందోల్ నియోజకవర్గం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన 7 నెలల గర్భిణి మహిళ సాయి భవానీ గర్భసంచిలో సమస్య ఉందని జోగిపేట నుండి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా జోగిపేట ఆసుపత్రిలో కుట్లు కూడా వేయరా, ఇక్కడి వరకు రావాలంటూ తనను తిట్టి పంపించారని ఆవేదన వ్యక్తం చేసిన మహిళ తిరిగి జోగిపేట ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ గైనకాలజిస్టు తస్లిం బూసులు తిడుతూ దురుసుగా ప్రవర్తించని ఆరోపించిన సాయి భవానీ గర్భిణీ మహిళను అని కూడా చూడకుండా తన భార్యను సంగారెడ్డి నుండి జోగిపేటకు తిప్పించారని, తమతో దురుసుగా ప్రవర్తించిన వైద్యురాలు తస్లింపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన మహిళ భర్త హెల్త్ మినిస్టర్ నియోజకవర్గంలోని ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రమంతటా ఎలాంటి దుస్థితి ఉందో అంటూ విమర్శిస్తున్న ప్రజలు లేకపోతే ఏమంటారు వెళ్ళిపోతా అన్నట్టు మాట్లాడుతుంది. ఎవరికి అసలు రెస్పెక్ట్ ఇస్తలేదు. డాక్టర్స్ అన్నప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఉండాలి కదా పేషెంట్స్ బట్టి. ఇబ్బంది లేచి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోలీసులకు కంప్లైంట్ ఇస్తా ఉన్నది. లేకపోతే అప్పుడే వెళ్ళిపోయింది. నాకు ఆకలి అవుతుందని చెప్పి అప్పుడే వెళ్ళిపోయింది. ఇది నా ఒక్కదానికి ఇబ్బంది కాదు, ప్రతి ఒక్క పేషెంట్ కి ఇదే ప్రాబ్లం ఉంది. ఖచ్చితంగా కనుక్కొని మళ్ళీ దామోదర్ సార్ స్వయంగా వచ్చి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. దామోదర్ సార్ ఏమో జోపేట్ నుంచి సంగారెడ్డికి వెళ్ళొద్దు, చేసేసారి జోపేట్ లోనే అవ్వాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ మేడం వాళ్ళేమో చిన్న బ్లడ్ తక్కువ ఏది తక్కువ అక్కడనే రాస్తున్నారు. ఇప్పుడు నాకే స్పెషల్ అనుభవం ఏంటంటే ఈ చిన్న కుట్ల గురించి కూడా సంగారెడ్డికి రాసిన సంగారెడ్డిలో ఏమంటున్నారంటే ఈ చిన్న కుట్లు కూడా ఇక్కడ వేస్తారా, జోపేట్కి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ ట్రావెల్ చేయొద్దు అని చెప్పి మళ్ళీ జోపేట్కి పంపించారు. అది వచ్చి మేడం చెప్తే మేడం రాంది రీడాఫర్కి వెళ్ళమంటుంది. అంత దూరం వెళ్ళడం ట్రావెల్ సంగారెడ్డి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయొద్దు అని మరి అంత దూరం నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడం కరెక్టేనా? గూడూరు మండలం నాగాలాపురం గ్రామంలో ఉన్నటువంటి హౌసింగ్ లేఅవుట్ను పరిశీలించి లబ్ధిదారులతో సంభాషిస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ కోసం 1000 కోట్లు. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. నమస్తే. ఇప్పుడు మనం అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు జరిగే 4 లైన్ల నేషనల్ హైవే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి చెవెళ్ళ బైపాస్ రోడ్ దగ్గర ఉన్నాం. ఇదంతా కూడా చెవెళ్ళ బైపాస్ రోడ్డు. ఇదంతా కూడా మనం చూస్తున్నాం బ్రిడ్జ్ల నిర్మాణం కొనసాగుతుంది. ఇది చెవెళ్ళ దాటిన తర్వాత మన మోడల్ కాలనీ దగ్గర బయటకు వస్తుంది. ఆల్రెడీ ఈ పనులు చాలా పురోగతిలో మన మెగా కన్స్ట్రక్షన్స్ కంపెనీ వాళ్ళు ఈ వర్క్ ల్యాండ్ ఎక్విజిషన్తో కలిసి సుమారు 1000 కోట్ల రూపాయలతో ఈ యొక్క వర్క్స్ అనేది ప్రోగ్రెస్లో ఉన్నాయి. మొన్ననే నేను మీకు బోయినాబాద్ దగ్గర బైపాస్ జరుగుతున్నటువంటి
ఈ అప్పా జంక్షన్ మన్నగూడ వర్క్స్ గురించి కూడా నేను మొన్న మీకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు చివెళ్ళ బైపాస్ గురించి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. తొందరలోనే ఏదైతే వీళ్ళు మన కోర్టు లోపల మన ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ లోపల కోర్టుల కేసు వేసారో దాన్ని కూడా విత్డ్రా చేయడానికి 4 దఫలుగా నేను మీటింగ్స్ ఉన్నతాధికారులతో చేయడం జరిగింది. కాబట్టి తొందరలోనే ఈ కేసు విత్డ్రా చేసుకుంటామని చెప్పినారు. కాబట్టి ఈ వర్క్స్ పూర్తయితాయి. అదేవిధంగా మన్నెగూడ నుంచి మనం రావులపల్లి వరకు అంటే కర్ణాటక బార్డర్ వరకు కూడా మరొక 1000 కోట్ల రూపాయలతో 4 లేన్ల రహదారి నిర్మాణం చేయడానికి ఆల్రెడీ దానికి సంబంధించిన డిపిఆర్ తయారు చేసి దానికి సంబంధించిన అనుమతులు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలియజేసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదర్ నగర్ గ్రామంలో గత 3 రోజులుగా రెక్కి నిర్వహించిన సుధీర్ అనే బీటెక్ విద్యార్థి దొంగతనానికి వచ్చి అడ్డంగా దొరికిపోవడంతో స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించి దొంగతనానికి వచ్చిన యువకుని వద్ద నుంచి సెల్ ఫోను, కత్తిని, పల్సర్ బైక్ను పోలీసులకు అప్పగించిన స్థానికులు బెట్టింగ్లకు అలవాటు పడ్డ సుధీర్ 20 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడంటూ ఏం చేయాలో తోచక దొంగతనం చేయడానికి వచ్చానని తెలిపిన సుధీర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి కేసులో ట్విస్ట్. ఫారెస్ట్ సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి కేసులో శ్రీశైలం జనసేన పార్టీ ఇన్ఛార్జి పైన కేసు. శ్రీశైలం జనసేన ఇన్ఛార్జి అశోక్ రౌత్ని A1 నిందితుడిగా చేర్చిన పోలీసులు. సీసీ ఫుటేజ్లో దాడి చేస్తూ కనిపించిన ఎమ్మెల్యే బుడ్డాను మాత్రం A2గా చేర్చిన పోలీసులు. అటవీ శాఖకు మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కలిసి ఫిర్యాదు చేసిన అధికారులు. అసోసియేషన్ నాయకులు కేసును జనసేనకు అంటగట్టడంపై సత్వర చర్చ. ఇద్దరిపైన పెట్టిన కేసులు నాన్ బెయిలబుల్ కేసులే. కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలో ట్విస్ట్. ప్రిన్సిపల్తో గొడవపడి వాటర్ ట్యాంక్లో మోనోమందు కలిపిన సైన్స్ టీచర్ రాజేందర్. ఎవరికీ అనుమానం రాకుండా ముందు తానే ఆ నీళ్లు తాగిన సైన్స్ టీచర్ రాజేందర్ సార్ చిత్రహింసలకు గురిచేసి దారుణంగా కొట్టేవాడని విద్యార్థుల ఆవేదన. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురై 13 మంది విద్యార్థులు. తాగునీటిలో ఎవరో మోనోమందు కలిపినట్లు నిర్ధారించిన వైద్యులు ఈ విషయంపై విచారణ చేయగా రాజేందర్ సార్ ముందు కలపడని తెలిపిన విద్యార్థులు ప్రిన్సిపల్ టీచర్ల మధ్య గొడవల కారణంగానే వాటర్ ట్యాంక్లో మోనోమందు కలిపినట్లు ఒప్పుకున్న సైన్స్ టీచర్ రాజేందర్ విద్యార్థులతో పాటు అస్వస్థతకు గురైన సైన్స్ టీచర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 మంది టీచర్లు విద్యార్థులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.